ప్రెగ్నెన్సీ మరియు పిల్లలు పుట్టాక బ్రెస్ట్లో మనకి చాలా చేంజెస్ వస్తాయి. కొన్ని మనకి ఇష్టంగా ఉండొచ్చు, కొన్ని నచ్చకపోవచ్చు. ఈ నచ్చని వాటి కోసం మనం ఏమేం చేయొచ్చు అనేది ఇవాళ చూద్దాం. నేను డాక్టర్ దీప్తి, కన్సల్టెంట్ ప్లాస్టిక్ సర్జన్, ఎటర్నల్ ఈస్థెటిక్స్. బ్రెస్ట్ కన్సర్న్స్ అండ్ పోస్ట్ ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ చేంజెస్ గురించి ఇవాళ డిస్కస్ చేయడానికి మీతో వచ్చాను. ప్రెగ్నెన్సీ అనే ఒక బ్యూటిఫుల్ జర్నీలో విమెన్కి బాడీలో చాలా హార్మోనల్ చేంజెస్ వస్తాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ ఇవన్నీ ఎక్కువ రేషియోలో ఇంక్రీజ్ అవుతాయి. ఈ ప్రాసెస్లో ఆల్ త్రూ ప్రెగ్నెన్సీ అండ్ ప్రెగ్నెన్సీ అయినాక లాక్టేషన్ ఫేజ్లో కూడా ఈ హార్మోనల్ అప్ అండ్ డౌన్ అనేది రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది. ఈ ప్రాసెస్లో ముఖ్యంగా మారే ఒక ఆర్గన్ ఏంటంటే మనకి బ్రెస్ట్. ఈ బ్రెస్ట్ టిష్యూ ఆల్ త్రూ ప్రెగ్నెన్సీ స్లోగా దాని వెయిట్, దాని సైజ్ పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే అది బేబీకి మిల్క్ ఇవ్వడానికి ఎక్కువ అకామిడేట్ చేయగలగాలి. తర్వాత పోస్ట్ ప్రెగ్నెన్సీ ఇంకా పెరుగుతుంది, బికాస్ మిల్క్ కలెక్ట్ అవుతూ ఉంటుంది గ్లాండ్స్లో. ఇదంతా అయిపోయి బేబీకి లాక్టేషన్ అంతా అయిపోయినాక ఒక అన్వాంటెడ్ చేంజ్ స్టార్ట్ అవుతుంది బ్రెస్ట్లో. ఏంటంటే ఈ గ్లాండ్స్, ఈ మనకి ఇంక్రీజ్ అయిన టిష్యూ ఇదంతా రిసార్ప్ అవ్వడం, అంటే తగ్గడం మొదలవుతుంది. ఈ ప్రాసెస్లో బ్రెస్ట్ మన ప్రీ ప్రెగ్నెన్సీ బ్రెస్ట్ కన్నా కూడా చిన్నగా అండ్ సాగీగా మారుతుంది. ఇది మనందరికీ నచ్చదు. దీన్నే మనము ఒక అన్వాంటెడ్ చేంజ్ అండ్ డెలివరీ మూలాన వచ్చే ఒక అన్ప్లెజెంట్ లుక్ లాగా మనం అందరం ఇష్టపడం దీన్ని. సో ఇలాగ సాగీ అండ్ కొంచెం ఎంప్టీ అయిపోయిన బ్రెస్ట్కి మనం ఏమేం చేయొచ్చు? ఇది మళ్ళీ పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతుంది. రకరకాల ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒక్కటే స్టాండర్డ్ మెథడ్ కాదు దీనికి. ఈచ్ పర్సన్ ఒకసారి కన్సల్టేషన్ అయితే కనుక వాళ్ళకి ఏ ప్రొసీజర్ సెట్ అవుతుందో తెలుస్తుంది. యూజువల్గా ప్రెగ్నెన్సీ ముందర చిన్న బ్రెస్ట్ ఉండి వాళ్ళకి ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ తర్వాత కంప్లీట్గా ఎంప్టీ అయిపోయి ఒక ఎంప్టీ శాక్ లాగా కనిపించే బ్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక మంచి ఆప్షన్ ఇమీడియట్గా సైజ్ పెరగడానికి అండ్ ఒక లిఫ్టెడ్ లుక్ రావడానికి బ్రెస్ట్ ఇంప్లాంట్స్ ఆర్ సిలికాన్ ఇంప్లాంట్స్. ఇవన్నీ మనం చాలా రెగ్యులర్గా వింటూ ఉంటాం. సిలికాన్ ఇంప్లాంట్స్ గురించి మనకి ప్రోస్, కాన్స్ చాలా వీడియోస్ ఉన్నాయి. వాళ్ళు ఐడియల్ కేస్ ఆఫ్ సిలికాన్ ఇంప్లాంట్స్. కొంతమంది ఉంటారు ప్రీ ప్రెగ్నెన్సీ కొంచెం మోడరేట్ బ్రెస్ట్ ఉండి పోస్ట్ ప్రెగ్నెన్సీ అండ్ లాక్టేషన్ తర్వాత కొన్ని ఏరియాస్ ఎంప్టీ అవుతాయి. అంటే రఫ్గా మనకి క్లీవేజ్ ఏరియా అండ్ ఈ అప్పర్ పార్ట్ ఆఫ్ ది బ్రెస్ట్ అంతా ఎంప్టీ అయిపోతుంది. ఇలా అయ్యేసరికి వాళ్ళ ఇన్నర్ వేర్ కానీ, వాళ్ళ యూజువల్ ఇన్నర్ వేర్ కానీ ఏది వేసుకోవాలన్నా కూడా సైజెస్ మారిపోతాయి అండ్ ఆడ్ ఫీలింగ్ వస్తుంది. వీళ్ళకి ప్రాబబ్లీ ఇంప్లాంట్స్ అవసరం లేకపోవచ్చు. మనం ఫ్యాట్ ట్రాన్స్ఫర్ అంటే వాళ్ళ ఓన్ బాడీలో నుంచి వేరే ఏరియాస్లో, అంటే థైస్ కానీ అబ్డోమెన్ నుంచి కానీ ఫ్యాట్ తీసి దాన్ని ప్రాసెస్ చేసి ఎక్కడైతే అవసరమో అక్కడే పెడతాం. మొత్తం బ్రెస్ట్ మనం వాల్యూమ్ ఇంక్రీజ్ చేయాల్సిన అవసరం లేదు. యూజువలీ కొంతమందికి ఇంప్లాంట్స్ ఒకేసారి పెట్టాక మేజర్ సైజ్ డిఫరెన్స్ వస్తుంది, నాకు వద్దు అంటారు. అలాంటి వాటికి కూడా ఫ్యాట్ ట్రాన్స్ఫర్ అంటే మనం కంట్రోల్డ్గా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చిన్న ఏరియాస్లో ఇంక్రీజ్ చేసుకోవాలో డిసైడ్ చేసుకుంటూ పేషెంట్ కన్సర్న్ ప్రకారం మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చాలామంది క్రీమ్స్ అని, ఎక్సర్సైజెస్ అని, ఆల్టర్నేటివ్ మెథడ్స్ వెతుకుతూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. కానీ బ్రెస్ట్ చేంజ్ తేవాలంటే ఒక స్టాండర్డ్ సొల్యూషన్ సర్జరీ మాత్రమే. క్రీమ్స్ కానీ ఈ ఎక్సర్సైజెస్ కానీ పెద్ద చేంజెస్ తీసుకొని రావు. వాటి మూలాన వెయిట్ గెయిన్ అవి వేరే సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అయితే సర్జరీ అనగానే చాలామంది భయపడిపోతారు. అంత భయపడాల్సిన విషయం కాదు బ్రెస్ట్ సర్జరీ వరకు. ఎందుకంటే ఇక్కడ మనం బాడీలో ఎలాంటి వైటల్ ఆర్గన్స్ని డిస్టర్బ్ చేయమో, ఓన్లీ స్కిన్ అండ్ ఫ్యాట్ని రీపొజిషన్ చేస్తాం. ఓకే, మాకు ఒక బేబీ అయిపోయింది, ఇంకొక బేబీకి వెళ్ళాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు సర్జరీకి మీరు ఫిట్టా అంటే ఎస్, స్టిల్ మీరు ఫిట్. అసలు డెలివరీ అవ్వకపోయినా బ్రెస్ట్ సర్జరీస్కి ఫిట్టే. ఎందుకంటే బ్రెస్ట్ గ్లాండ్ని మనం డిస్టర్బ్ చేయం సర్జరీలో. మిల్క్ ప్రొడ్యూసింగ్ గ్లాండ్స్ అలాగే ఉంటాయి, వాటి మిల్క్ ప్రొడక్షన్ కెపాసిటీ అలాగే ఉంటుంది. సో మీరు ఎంతమంది బేబీస్ అయినా ప్లాన్ చేయొచ్చు. పెళ్లి కాక ముందు కూడా మీ బ్రెస్ట్ షేప్ అండ్ సైజ్ నచ్చకపోతే ఈ సర్జరీకి కళ్ళు మూసుకొని వెళ్ళొచ్చు. అండ్ అందరూ భయపడేది ప్రైజింగ్ గురించి. సర్జరీ అనగానే మేము ఎఫర్ట్ చేయగలుగుతామా, ఎంత ఎక్స్పెన్సివ్ ఉంటుంది, ఇలాంటి అపోహలు చాలామందికి ఉన్నాయి. సర్జికల్ ఛార్జెస్ అంటే ఫ్యాట్ గ్రాఫ్టింగ్ సింగిల్ సెషన్లో అరౌండ్ మనకి 80,000 to 90,000 నుంచి బ్రెస్ట్ చేంజెస్ కావాలంటే 2-3 లక్షల వరకు వేరీడ్ ఆప్షన్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయి, వేరీడ్ ఆప్షన్స్ ఉన్నాయి. అదే మీరు మందులని, ఎక్సర్సైజులు కానీ వెళ్ళినప్పుడు
అక్కడ మీకు అయ్యే ఖర్చు దాంతో వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఎక్కువ ఇన్ కంపారిజన్ టు సర్జరీ కాస్ట్. సో ఇది వన్ టైం సొల్యూషన్ చాలా కేసెస్లో. సో కళ్ళు మూసుకొని సర్జికల్ కాస్ట్ బేర్ చేయడమే బెటర్ ఆప్షన్ బ్రెస్ట్ వరకు. మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కమెంట్స్ బాక్స్లో కమెంట్ పోస్ట్ చేయండి.